కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముసాయిదాలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కొత్త జిల్లాల్లో పరిపాలనా కార్యాలయాల ఏర్పాటు, అలానే ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం ప్రధానంగా చర్చించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, సీఎం సమీక్షకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? వరప్రసాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎంసీహెచ్ఆర్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అక్టోబర్ 11 దసరా నుండి ప్రారంభం కావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్స్ పైన ప్రధానంగా అధికారులతో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో హెచ్ఓడీలు, అదేవిధంగా పోలీసు ఎస్పీలు, కలెక్టర్లు తమ తమ నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల విభజన సంబంధించి కానీ, కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ, లేకుంటే కొత్త ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సందర్భంగా వచ్చినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా ఉన్నటువంటి ఈ అంశాలపైన ముఖ్యమంత్రికి ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. ముందుగా ఏదైతే కొత్తగా 45 మండలాలు ఏర్పాటు చేయబోతున్నారో 45 మండలాలకు సంబంధించినటువంటి వ్యవస్థను అంతా కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లు, కొత్తగా ప్రారంభించినటువంటి రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయాలి. తర్వాత జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 3 అంచెలుగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దసరాకి ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేయనటువంటి రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు కానీ, జిల్లాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం కావాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగుల సర్దుబాటు విషయంలో అక్కడ ఉన్నటువంటి సామాజిక, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సర్దుబాటు ఉండాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, లేకుంటే సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళలో సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఎక్కువ దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టయితే అక్కడ వైద్య ఆరోగ్య శాఖ పైన ఎక్కువ ఉద్యోగులను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కువగా ఉండే విధంగా సర్దుబాటు జరగాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు చెప్పడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈ కలెక్టర్లు వీటన్నిటిని కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా మండలాల్లో రెవెన్యూ డివిజన్లో కూడా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరగాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత నెల ఏదైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందో, ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ సందర్భంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన ఏవైతే ఫిర్యాదులు, అభ్యంతరాలు, సలహాలు వస్తున్నాయో వీటిని పరిశీలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించాడు. వీటితో పాటు అక్కడ వచ్చిన ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులని, అదేవిధంగా అధికారులు చేసినటువంటి కసరత్తులను దృష్టిలో పెట్టుకుని పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన మండలాల ఏర్పాటు కానీ, జిల్లాల ఏర్పాటు కానీ, రెవెన్యూ డివిజన్ల పైన వచ్చినటువంటి కంప్లైంట్లని, అదేవిధంగా అధికారులు చేసినటువంటి కసరత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు, చేర్పులు చేస్తూ మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని బట్టి చూస్తే 1-2 మార్పులు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వరప్రసాద్. అంటే కొన్ని మండలాల్లోని గ్రామాలను ఇక్కడక్కడ కలపడం కానీ, రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి మండలాలలో చేంజెస్ జరగడం కానీ, జిల్లాలకు సంబంధించి కూడా 1-2 చేంజెస్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఈరోజు జరిగినటువంటి ఈ మీటింగ్లో తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంకా పూర్తి కాలేదు. ఏవైతే కొత్తగా జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారో ఆ కేంద్రంగా ఏవైతే అనుకున్నారో అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో జిల్లాల ఏర్పాటు జరగాలి. అంతేకాకుండా ఉద్యోగుల సర్దుబాటులో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీనాటి విషయంలో కానీ, కొన్ని శాఖలను విలీనం చేసినట్లయితే శాఖల విలీనం సందర్భంగా ఇద్దరు సేమ్ క్యాడర్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నట్లయితే వారికి ఏ విధంగా ఆప్షన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఈ మీటింగ్ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు పైన, అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి జిల్లాలలో అనేటువంటి విషయంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది వరప్రసాద్.